అమ్మని మనం ప్రత్యక్షంగా చూడగలం, భగవంతుడిని ప్రత్యక్షంగా చూడలేం. చాలా సాధన చెయ్యాలి. ఎందుకంటే అంత సాధన, ఇలా ఎదురుగా ఒక మనిషి రూపంలో కనపడితే ఎక్కువ సాధన అవసరం లేదు, కనపడుతూనే ఉన్నారుగా. అలా కనపడ్డు. ఎందుకు దేవుడు కనపడ్డు అంటే, ఎవరు దేవుడు కనపడాలని అనుకుంటున్నాడో వాడే దేవుడు, వాడికి ఆ విషయం తెలియట్లేదు. సమస్యది. మనం ఎవరినైనా వెతికి పట్టుకోగలం, కానీ మనల్ని మనం వెతికి పట్టుకోలేం. మన లోపాలు కూడా చూడండి, ఇతరుల్లో చాలా లోపాలు చూపిస్తాం, మనలో లోపాలు మనం చూసుకోం. భగవంతుడు నేను నేను అని ఎక్కడ శరీరంలో స్ఫురిస్తుందో ఆ నేను అన్నదే భగవంతుడు. ఆ నేను ఈ శరీరం కాదు, ఆ నేను ఈ శరీరం కాదు అని తెలియజేయడమే భగవద్గీత లక్ష్యం, అయ్యప్ప దీక్ష లక్ష్యం, కార్తీక మాసం లక్ష్యం, సనాతన ధర్మం లక్ష్యం.